హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నెయ్యి అనమాట ఫ్రెండ్స్. ఇది ఎల్లుల్లిపాయ తోటకూర ఫ్రైకి అనమాట ఫ్రెండ్స్. కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకున్నాను. అంటే దీనికి ఇసుకది అంటుంటుంది కదా, అదంతా పోవాలి కాబట్టి వాటర్లో ఉంచాలన్నమాట. దానికి తాలింపు దినుసులు అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇందులో నెయ్యి వేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. మేము సరిపడా నెయ్యి అనమాట. తాలింపు దినుసులు వేసేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఫ్రై అవుతుంది. కావాల్సిన ఐటమ్స్ అనమాట ఫ్రెండ్స్. సాల్ట్, పసుపు, కారం అనమాట. ఇది ఈ విధంగా ఫ్రై అవుతుంది అనమాట తోటకూరకి. తాలింపు దినుసులు అన్నీ అనమాట. శనగబద్దలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరకాయలు, వెల్లుల్లిపాయ అనమాట ఫ్రెండ్స్. దీనికి తాలింపుకి ఇది వాటర్లో ఉన్న తోటకూర అనమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో వాటర్ అంటూ ఏమీ లేదనమాట. ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై కర్రీ అనమాట, తోటకూర ఫ్రైకి అనమాట. ఇది రెడీ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఇది అంతా కూడా అయిపోవచ్చింది అన్నమాట. ఇది ఈ విధంగా మధ్య మధ్యలో అవి ఫ్రై అవ్వటానికి ఈ విధంగా అటు ఇటు కలుపుతారు అనమాట ఫ్రెండ్స్, గడితో. వెల్లుల్లిపాయ కూడా వేసేస్తున్నాను. దానికి ఐటమ్స్ సాల్ట్, పసుపు, కారం. ఒక్కొక్కరేమో మామూలుగా ఆయిల్తో వండుతారన్నమాట. ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. అది కొంతమంది నెయ్యి వాడతారు, కొంతమంది ఏమో ఎక్కువ 90% ఆయిలే వాడతారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా బాగుంటుందని చెప్పేసి మా ఇంట్లో ఈ విధంగా వండుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో కరివేపాకు కూడా వేసేస్తాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు కూడా వేస్తాం అన్నమాట. ఇప్పుడు తోటకూర కూడా వేసుకోవాలి. బాగా కాగిన ఆయిల్లో ఈ తోటకూర ఇలా వేసుకోవాలి. కంప్లీట్గా వేసిన తర్వాత దాంట్లో పసుపు, కారం, ఉప్పు, సాల్ట్ వేస్తారన్నమాట. వేస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసి ఇదంతా కూడా ఆయిల్తో మగ్గిపోద్ది కాబట్టి కుక్ అవుద్ది. కానీ దించే ముందు కారం కూడా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇందులో పసుపు, సాల్ట్ వేస్తాం. సరిపడా నెయ్యి, అంటే నూనె వేసుకోవాలి, నెయ్యి వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కారం కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మిరియాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి నల్లటి చిన్న చిన్నగా అవి పౌడర్, అవి కచ్చాపిచ్చిగా కొట్టేసి వాటిని కూడా వేస్తాం అన్నమాట. ఇది ఈ విధంగా కుక్ అవుతుంది అనమాట. వాటర్ వస్తుంది కదా, అదంతా కూడా ఎగిరిపోవద్దు అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి, మొత్తం అన్నీ వేస్తాం కదా. దీంట్లో ఈ మిరియాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇవి కచ్చాపిచ్చిగా కొట్టేసి ఇందులో పౌడర్లా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇంకా ఏమీ వేయలేదన్నమాట. ఎండుమిరకాయలు, తాలింపు దినుసులు, ఈ మిరియాలు అనమాట. సరిపడా నెయ్యి అనమాట ఫ్రెండ్స్. తోటకూర ఫ్రై అయిపోయింది అనమాట ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ అయిపోయిందనమాట తోటకూర ఫ్రై అనమాట. ఈ విధంగా ఓన్లీ ఆయిల్తోనే అనమాట, ఓన్లీ నెయ్యితోనే చేస్తున్నాం అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దీనికి మామూలుగా అయితే ఆయిల్ కావాలి ఫ్రెండ్స్. దీనికి వెల్లుల్లిపాయలు, మిరపకాయలు, కారం దినుసులు అనమాట ఫ్రెండ్స్ దీనికి ఉపయోగించేది. తోటకూర కట్ చేసేసుకుని వాటర్లో కొంచెంసేపు ఉంచేసిన తర్వాత దాంట్లో ఉన్న మట్టి అంతా కూడా కొందకు దిగిపోతుంది కదా, అదంతా దిగిపోయిన తర్వాత అన్నీ రెడీ పెట్టేసుకుని పొయ్యి మీద మూకుడు పెట్టేసుకుని తాలింపు వేసేసుకోవటం అనమాట ఫ్రెండ్స్. అయిపోయిందనమాట. ఇది ఒక రకంగా ఉంటుంది అనమాట ఈ తోటకూర ఫ్రై అనమాట.